పార్టీ పెట్టి గట్టిగా 2 ఏళ్లన్నా కాలేదు. అప్పుడే తమిళనాడు సీఎం కుర్చీలకు ఎక్కిండు సినిమా హీరో విజయ్ అన్న. ఎక్కుడే కాదు, అప్పటి సంధి అన్న జోరు చిన్నగా లేదు. ఓ పక్క ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటేనే ఇంకో పక్క జనాల అవస్థలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎక్కని తరీకల దినం వార్తలలో ఉంటుండు. మరి ఇప్పుడేం చేసిండు అని అంటారా? అయితే ఈ వార్త చూడుర్రి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అన్న రాష్ట్ర ప్రజలకు మళ్ళీ గొప్ప ముచ్చట చెప్పిండు. ఇన్నొద్దులు జనాలకు హెల్త్ ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలే ఉండనట. కానీ పూరి గుడిసెలలో ఉండే పేదోళ్ళు సూత పెద్ద పెద్ద దవాఖాన్ల వైద్యం చేయించుకోవాలి. ఈ కాంచి పట్నము పల్లె అనే తేడా అసలు ఉండనే ఉండొద్దు అని చెప్పి 5 లక్షలున్న ఆరోగ్య బీమాను 25 లక్షలకు పెంచిండు. అట్లనే ఇదివరకు సర్కారు కొలువులు చేస్తున్న ఆడక్కలకు కాన్పులైతే ఇద్దరి పొలగాళ్లకు ఏడాది చొప్పున సెలవులు ఇచ్చేదట. ఒకవేళ మూడో కాన్పు అయితే ఏడాది కాకుండా 84 రోజులే ఇచ్చిరట. ఈ ముచ్చట మీద మాటా ముచ్చట చేసిన సర్కారు 84 రోజులు ఏముట్లా సరిపోతాయి అని చెప్పి మళ్ళా దాన్ని కూడా ఏడాది చేసిర్రు. అంటిగా సర్కారు నౌకరు చేసే మహిళలకు 3 కాన్పులకు ఏడాది సెలవులు పొందొచ్చు. ఇది ఇట్లుంటాడు. ఎమ్మెల్యేలకు సర్కారు తరఫుకించి కొత్త కార్లు ఇచ్చుడే కాకుండా వాటి ఖర్చుల మందం నెల 75,000 రూపాయలు అలవెన్స్ల కింద ఇస్తారట. అంటే ఈ పైసలు బండి మెయింటెనెన్స్, డ్రైవర్ జీతం, అందులో పోసే నూనె మందం అన్నట్టు. అట్లనే అవినని చెప్పి సర్కారుల పాల సంస్థ ఉంది కదా, అవగా పాల ధరను పెంచింది సర్కారు. ఇదివరకు లీటర్ పాలు 38 రూపాయలే ఉండేనట. కానీ ఈ కాంచి దాన్ని 41 చేస్తున్నామన్నాడు సీఎం విజయ్ అన్న. ఈ పెంచుడు సూత సర్కారు కోసమేం కాదు, పాల కేంద్రాల మీద ఆధారపడి పాలు పోస్తున్న రైతుల కోసమే అన్నట్లు మాట్లాడుకొచ్చిండు. దీంతో 3,16,000 మంది రైతులకు గిట్టుబాటు అవుతుందట. ఇక ఇదే ముచ్చట మీద మాట్లాడుకుంటా పాత సర్కారులు ఈ ముచ్చటను ఎన్నడూ పట్టించుకోలే. ఇప్పుడు మా సర్కారు మాత్రం రాష్ట్రాన్ని అన్ని తీర్ల ఎరుగులు చేస్తుందని చెప్పుకొచ్చిండు. ఏదేమైనా రాజకీయ అనుభవం పెద్దగా లేకున్నా సూత పేరు మోసిన లీడర్లకు ధీటుగా రువ్వడు చూపిస్తుడు కదా అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.